రాష్ట్రంలో నేరాలు పెరిగాయనడం కరెక్ట్ కాదని డబ్బు కోసమే ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ జరిగిందని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. విశాఖ ఎంపీ కుటుంబం కిడ్నాప్ ఘటనలో గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్నామని ఆయన అన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోనే ఉందన్నారు. దాని తర్వాత ఇమ్మీడియట్గా పోలీసులు స్పందించి ఆ యాక్టర్ ఎక్కడున్నారు ఏంటి అని కొంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తే ఋషికొండ ఏరియాలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఆయనతో సంభాషణలో ఆయన దించితే ఆయనేమో శ్రీకాకుళంలో ఉన్నట్టు ఆ విధంగా చెప్తున్నాడు. అంటే ఆయన ఏదో ప్రెషర్లో ఉన్నట్టు అర్థమైపోయింది. బట్ ఆయన లొకేషన్ రావడంతో మొత్తం టెక్నికల్గా దాని అడ్రస్లన్నీ కూడా సర్టైన్ చేసుకొని దెన్ వీ స్టార్టెడ్ డిప్లాయింగ్ టీమ్స్, పోలీస్ టీమ్స్ అన్నీ పెట్టాము. టాస్క్ ఫోర్స్ నుంచి తర్వాత డీసీపీలు అంతా కూడా వాళ్ళ ఇన్స్పెక్టర్స్ అంతా దే స్వాంగ్ ఇన్ టు యాక్షన్. అయితే ఇదంతా జరుగుతుండగానే మళ్ళీ అనదర్ కాల్ ఏమొచ్చిందంటే వాళ్ళ సన్ కూడా కిడ్నాప్ అయినారని మళ్ళీ చెప్పారు ఆయన. సో ఇదంతా కూడా ఆయన్ని అసర్టైన్ చేసుకొని దెన్ వీ స్టార్టెడ్ రీచింగ్ ద రిషికొండ ఏరియా. రిషికొండ ఏరియాలో బాగా అక్కడ తెలిసినటువంటి ఏరియా కాబట్టి అక్కడ ఎక్కడ ఉండొచ్చు ఏంటి అని దానిపైన పోలీసులు బాగా చెక్ చేస్తున్న ఆధ్వర్యంలో వాళ్ళు ఏం చేశారంటే ఇది పోలీసులకి ఇంకా పోలీసులు సూప్ చేసేట్టున్నారని చెప్పి ఇంతవరకు డబ్బులు డిమాండ్ చేస్తూ కూర్చున్నారు. ఆయన కూడా ఆపేసేసి ఒక ఆడి కారు తీసేసుకుని దాంట్లో వీళ్ళందరినీ కిడ్నాప్ చేసిన వాళ్ళని ఒక ముగ్గురు వ్యక్తులు ఎవరైతే అఫెండర్స్ ఉన్నారో వాళ్ళ కారులో కూర్చొని ఒక హేమంత్ అని, రాజేష్ అని, సాయి అని వాళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురిని కిడ్నాప్ చేసినటువంటి ఎంపీ వాళ్ళ వైఫ్ మిస్సెస్ తర్వాత వాళ్ళ సన్ ఈ జీవీని తీసుకొని దెన్ దే స్టార్టెడ్ రన్నింగ్ అవే. సో ఇదంతా కూడా గమనించి దెన్ వీ స్టార్టెడ్ చేజింగ్ దెమ్. పద్మనాభం ఏరియాకు పోయిన తర్వాత వాళ్ళకు కూడా కారు ట్రబుల్ ఇవ్వటము, అక్కడ నుంచి పద్మనాభం ఇన్స్పెక్టర్ రావటం. సో ఇమ్మీడియట్గా వాళ్ళను చేయడానికి జరుగుతుంది. ఈ లోపల వాళ్ళు ఏం చేశారంటే కిడ్నాప్ చేసిన ముగ్గురు వ్యక్తులను వదిలేసేసి వాళ్ళు పారిపోయారు. వాళ్ళు పారిపోతే ఎనీవే చేజ్డ్ అండ్ దెన్ ఫైనలీ వీ కాట్ దెమ్. వీళ్ళు దీంట్లో ముగ్గురు నిందితులు ముఖ్యంగా ఉన్నారు. సో దాంట్లో హేమంత్ అని, వలపుల రాజేష్ అని, ఓకే సాయి అని, వీళ్ళు ముగ్గురు ఆ ఇంట్లో ఉండి ముందు ఎంపీ వాళ్ళ సన్ను ఓవర్ పవర్ చేశారు. ఇంట్లోకి పోయి ఓవర్ పవర్ చేశారు. కత్తి చూపించి బెదిరించి ఆయన ఓవర్ పవర్ చేయడం ద్వారా ఆయన్ను ఇంట్లో పెట్టుకొని ఆయన ముందు కట్టేశారు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఎంపీ గారి సతీమణిని పిలిపించారు. ఆమెను కూడా లోపలికి వస్తున్న ఆమెను కట్టేసేసి కూర్చోబెట్టేశారు. తర్వాత మధ్యాహ్నం 3:30కు జీవీ ఆడిటర్ కూడా రావటం, ఆయన కూడా కట్టేసి లోపలికి కూర్చోబెట్టి డబ్బుల కోసమే ఇదంతా జరుగుతుంది. సో ఈ లోపల ఎంపీ సన్ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి 15 లక్షల రూపాయలు తీసేసుకున్నారు. తర్వాత ఇంకొక 60 లక్షల రూపాయలు అకౌంట్స్ నుంచి ట్రాన్స్ఫర్ చేసి ఆ డబ్బులు కూడా తెప్పించుకొని వాటిని కూడా తీసేసుకొని బయటకు పంపించేశారు. ఈ బయట పంపించడంలో సాయి అని ఇంకా ఈయన రాజేష్ వాళ్ళ ఫ్రెండ్స్ ఆయనకు సహకారం చేస్తున్నారు. సో అది ఆ విధంగా జరిగింది. తర్వాత జీవీ దగ్గర నుంచి కూడా బాగా వాళ్ళు కొట్టి బెదిరించి దాదాపు 1 crore రూపీస్ జీవీ దగ్గర నుంచి కూడా తెప్పించుకున్నారు. సో టోటల్గా 1.75 lakhs ఈ విధంగా తెచ్చుకున్నారు.